హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన మారిస్పేటలోనే అలంకార్ టాకీస్ లైన్లో శ్రవంతి అని మా ఫ్రెండ్స్ గ్రూప్లో వన్ ఆఫ్ ద మెంబర్ వాళ్ళ ఇంట్లో ఇవాళ సందికొప్పిళ్ళ పేరెంట్ అనమాట. వీళ్ళది కొత్త హౌస్ లాస్ట్ మంత్ 15 days బ్యాక్ గృహప్రవేశం అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ కొత్త ఇంట్లో వీళ్ళు సందిగొబ్బిళ్ళ పేరెంటం చేసుకుంటున్నారు. ఇంకా లోపల అదంతా ఎట్లా ఉందో ఆ పేరెంటం విశేషాలు A to Z మీకు అందరికీ తెలుసుకోవాలని ఉంది కదా, వచ్చేసేయండి. ఇక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్, మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ప్లస్ మధ్యలో ఇంకొకటి ఏంటంటే మధ్యలో కొంచెం యాడ్ వస్తే ఆ యాడ్ దగ్గర స్కిప్ నొక్కబాకండి ఫ్రెండ్స్, ఆ స్కిప్ అట్లానే ఉంచండి. ఎందుకంటే మాకు కొంచెం టార్గెట్స్ ఉంటాయి. ఆ స్కిప్ నొక్కితే మాకు టార్గెట్ వేస్ట్ అయిపోయిద్ది, టార్గెట్కి రీచ్ అవ్వలేము. అందుకని తప్పకుండా ఆ యాడ్ చూడండి. ఎందుకంటే మేము ఇంత కష్టపడేది ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికేను. మీరు అది స్కిప్ కొట్టారనుకోండి, మేము ఆ టార్గెట్ రీచ్ అవ్వలేము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడే లిఫ్ట్ వచ్చింది, 3rd floor ఫ్రెండ్స్. ఆంటీ పూజా కార్యక్రమం అక్కడ పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ పేరెంటం చేస్తారు. బాగుంది, చక్కగా ఇల్లు కదా ఫ్రెండ్స్, ఇంకా బాగుంటుంది కొత్త ఇల్లు. ఇక్కడ పిల్లల్ని కూర్చోబెడతారు. ఈ లోపల అక్కడ జరుగుతుంటుంది. ఈ లోపల జస్ట్ పైన ఒక లుక్ వేద్దాము. కొత్త ఇల్లు కదా, చాలా పెద్ద బెడ్రూమ్స్. శ్రవంతి హౌస్కి రమ్మంది కానీ అంటే పనిమాల అంటే వెళ్ళలేము కదా ఫ్రెండ్స్. ఇట్లా వెకేషన్ ఉందనుకో చూడొచ్చు. అదొక బెడ్రూము, అదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. నెక్స్ట్ అది షెల్ఫ్, ఇది ఓపెన్ కిచెన్. బాగుంది, చాలా బాగుంది. సీలింగ్ అదంతా అండ్ ఇదొక బెడ్రూమ్. ఇది దేవుడు గుడి, సపరేట్గా ఒక రూము పెట్టేసుకున్నారు. ఈ డోర్స్ కూడా ఫ్రెండ్స్ పెద్ద డోర్స్ కాదు, ఇవి ఏంటంటే మనకి ప్లేస్ ఆక్యుపై చేస్తాయి. చక్కగా ఇలా ఫోల్డింగ్ డోర్ అనమాట. ఇలా ఫోల్డింగ్ డోర్, మిర్రర్ వచ్చి చక్కగా గంటలు వచ్చినాయి. ఇలా పెద్ద డోర్ అనుకోండి, ఈ సగం దాకా వచ్చేసిద్ది, లేకపోతే లోపల సగం దాకా వెళ్ళిద్ది. ఇలా ఫోల్డింగ్ డోర్ అనుకోండి, ఒక అలా ఫోల్డ్ చేసి అట్లా పెట్టేస్తే జస్ట్ చిన్న డోర్ లాగా ఉంది. బాగుంది, చాలా పెద్దది ఫ్రెండ్స్. చాలా మందికి ఒక 10 members ఆర్ 15 members కూర్చోవచ్చు. బాగుంది, నీట్గా సింప్లిసిటీగా. షెల్ఫ్లు కూడా ఇచ్చారు కింద. దేవుడి సామాను, పూజా సామాగ్రి అండ్ సాంబ్రాణి కడ్డీలు, ఒత్తులు, నూనె అవన్నీ ఉంటాయి కదా, కొబ్బరికాయ కొట్టేది అవన్నీ పెట్టుకోవడానికి కూడా అని షెల్ఫ్లు మాత్రం చాలా బాగా ఇచ్చారు. చాలా పెద్దది, ఒక బెడ్రూమ్ అంతుంది. ఫోల్డింగ్ ఇది మాత్రం చాలా బాగుంది ఐడియా, ఫోల్డింగ్స్ అనమాట. చాలా బాగుంది ఐడియా, బాగుంది. ఓకే.
బాగుంది. నేను ఇందాక చూపించాను ఫోల్డింగ్ దగ్గర, ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసి డోర్ వేయాలి. ఓకే, బాగుంది. తీసా కదా, చాలా బాగుంది కదా. అవును, పిల్లలే అస్సలు ఫ్రెండ్స్, అసలు గాలి ఉంది అబ్బబ్బా ఎంత. అందుట్లో 3rd ఫ్లోర్ కదా ఫ్రెండ్స్ మనం వచ్చింది, మొత్తం వాళ్ళే ఉంచేసుకుంటారు. 3rd ఫ్లోరు వాళ్ళ కింద ఉంచుకున్నారు. అసలు గాలి మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంది, గాలి చాలా బాగుంది. అది బ్రిడ్జి కదా, మన గుంటూరు బస్సులు ఆగే బ్రిడ్జి కదా. ఓకే ఓకే, బాగుంది ఫ్రెండ్స్. ఇది ఒక పిల్లల్ని కూర్చోబెట్టారు, పాప బాబు. వాళ్ళకి కొత్తగా ఉంది. చేతులు పెట్టుకో, ఒళ్ళో పెట్టుకో. ఇలా తిప్పుతారు ఫ్రెండ్స్, అలా 3 సార్లు తిప్పి పోస్తారు. వీటిలో బంతిపూలు, రేగి పళ్ళు, చిల్లర డబ్బులు వేసి 3 సార్లు నించటికి అటు నుంచి అట్లాగా తిప్పుతారు. వాళ్ళ వారు కూడా సమయానికి చక్కగా పేరెంట్స్ చక్కగా తిప్పిపోస్తారు. ముని మనవాడు ఫ్రెండ్స్, ముని మనవాడు. ఇప్పుడు పోసేవాళ్ళు నాయనమ్మ. ఈ గలలకు అమ్మమ్మ ఫ్రెండ్స్. చిన్న నాయనమ్మ ఫ్రెండ్స్. తర్వాత ఇస్తాను. ఏం కావాలి కూర్చో, థ్యాంక్స్ చాలా శ్రీపాద సరిగ్గా కూర్చోవాలి. కూర్చో, కాయ ఇస్తాను, కూర్చో కూర్చో. బయట చేయాలి. జగజనని అజురాణి జయ మహేశ్వరి నమ్మె నమ్మని పదములే మహాదేవి మంజువాణి నమ్మె నమ్మని పదములే మహాదేవి మంజువాణి మౌనగిరి పురవాసిని భగవతి. ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరికీ తీర్థం అది ఇస్తున్నారు, బొట్టు గంధాలు ఇస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు కదండి పిల్లలు పెద్దవాళ్ళు. అదిగాక చక్కగా వాళ్ళది ముందు పెద్ద బాల్కనీ వచ్చింది, పంచలాగా బాగుంది. చక్కగా పూజ చేసుకోవడానికి, కోలాటం వేయడానికి చక్కగా అందరూ చైర్స్లో కూడా కూర్చున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది. చక్కగా చుట్టూరు గాలి అదంతా చూసారా. గుంటూరు బ్రిడ్జి కనబడుతుందండి మనకి, చెంచుపేటకి వెళ్ళే బ్రిడ్జి. అందుట్లో కొత్త బిల్డింగ్ కదా, అంతా చక్కగా నీట్గా అసలు చక్కగా లైటింగ్ అదంతా చాలా బాగా నచ్చిందనమాట నాకైతే. ఇలా ఫంక్షన్స్ చేసుకోవడానికి అలాగ పెద్ద పంచలాగా ఉంటే చాలా బాగుంటుంది. అసలు ఎక్కడ ఇరుగ్గా లేకుండా నీట్గా ఉంది.
ఇంకా ఫోన్లో పాట పెట్టారండి. ఇంకా అందుకని ఈ లోపల నేను సరే మాట్లాడదామని అందరినీ ఒకసారి చూపిస్తూ మాట్లాడుతున్నాను అనమాట. వాళ్ళ పాప బాబు మాత్రం పాపం కూర్చున్నారు బుద్ధిమంతుల్లాగా. పేరంటం జరిగేటప్పుడు ఇంకా చెరుకు రసం అది మాకు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారనమాట. బాగా జరిగింది వీళ్ళ పూజా విధానము, పేరంటం కానీ. ఈ పేరంటం చేసుకున్న స్రవంతి మా గ్రూప్లో ఇయరే జాయిన్ అయ్యారండి. కానీ చాలా చక్కగా వేస్తారు. చెప్పగానే కూడా వెంటనే అర్థమైపోయింది తనకి స్టెప్స్ అవి.
బాగా జరిగింది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఎవరున్నా కూడా మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. రేపు ఇదే టైంకి ఇంకో ఫ్రెండు వాళ్ళ మనవరాలది కూడా గొబ్బెల పేరెంటం జరిగిందండి. ఆ పాపకు కూడా గొబ్బెలు పోసారు, అది కూడా పెడతాను. ఇంకా రేపు వీడియోతో గొబ్బెల పేరెంటాలు ఈ సంవత్సరానికి పూర్తవుతాయి అన్నమాట. ఓకేనా? ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.